ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దీనికి అర్థం అవట్లేదు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏంటి మరి వీడియో పెట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయిందా? భగవంతుడా, కంగారు పడకండి మామ, ఈ వీడియో చేయడానికి 2 వీక్స్ టైం తీసుకోలేదు. ఈ గ్యాప్ లో దీంతో పాటు ఇంకో 2 వీడియోస్ రికార్డ్ చేశా. నెక్స్ట్ మంత్ కొన్ని ఎక్కువ వీడియోస్ వస్తాయి. సో డిసెంబర్ లో చాలా మంది క్రింజ్ గాళ్ళకి ఓకే 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 మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే రొట్టగాళ్ళు ఎవరంటే రీచ్ కోసం అబద్ధాలకు పుట్టిన సారీ అబద్ధాలని పుట్టిస్తున్న క్రాస్ బ్రీడ్ గాల్ని రోస్ట్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు లేట్, మీరు ఒక లైక్ వేసుకోండి, నేను ఇంట్రో వేసుకుని మొదలెడతా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే రొట్ట బ్యాచ్ ఏంటో మీకు తెలిసే ఉంటది కదా, ఫేక్ థంబ్నెయిల్స్ బ్యాచ్. బేసిక్ గా పల్లెటూరులో సాయంత్రం పూట అరుగుల మీద కూర్చుని తీరిగ్గా వేరే వాళ్ళ గురించి కమెంట్లు చేస్తా ఉంటారు. ఇక ఇంకో కేటగిరీ పక్కింటి ఆంటీ ఇంట్లో ఏం జరుగుతుందో పొరిగింటి ఆంటీ చూసి వాళ్ళ పక్కింటి ఆంటీకి వివరంగా చెప్పుద్ది. ఆ వినే ఆంటీ కూడా కార్తీక సోమవారం రోజు పూజ ఎలా చేసుకోవాలని ట్యుటోరియల్ ఆడియో విన్నట్టు డొప్ప చెవులేసుకుని సునకానందం పొందుతూ వివరంగా వింటది. Emotional damn it. ఈ రెండు కేటగిరీలు ఆఫ్లైన్ రాత అయితే, ఈ ఫేక్ థంబ్నెయిల్స్ బ్యాచ్ అనేది ఆన్లైన్ రాత. ఒకడేమో థంబ్నెయిల్లో ఇద్దరు హీరోల్ని పెట్టి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అంటాడు, ఇంకొకడేమో హీరో హీరోయిన్ ఫోటో పెట్టి మొగుడు పెళ్ళాలంటాడు. ఇక రీసెంట్ గా పుష్ప మూవీకి సంబంధించి పెడుతున్న థంబ్నెయిల్స్ అయితే, పుష్ప ప్రొడ్యూసర్స్ కి స్టేజ్ మీదే క్లాస్ పీకాడు. ఓకే, టైం కి పాటలు ఇవ్వకపోతే 20 నిమిషాలు నన్ను స్టేజ్ బయట ఆపేస్తారా అని డిఎస్పీ అడుగుతున్నట్టు థంబ్నెయిల్ పెట్టాడు. ఎందుకంటున్నాను, టైం కి పాటలు ఇవ్వకపోతే పేమెంట్ ఆపేయొచ్చేమో గానీ ఈవెంట్ కి రాకుండా ఎందుకు ఆపేస్తారా ఎర్రిపూక్. కొంతమందికి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. రే అసలు ఆ మాటే అనలేదు కదరా ఆయన. ఎందుకు డిఎస్పీ ఈ చిల్లర మాటలు ఎందుకు? అయినా మధ్యలోకి తమనన్న ఎందుకు వచ్చాడ్రా ఫేక్ థంబ్నెయిల్ గా? స్టేజ్ మీద ఇద్దరు గొడవ పడుతున్నట్టు పైగా విఎస్ అని పెట్టాడు చూడండి. ఒకసారి ఈ థంబ్నెయిల్ చూడండి నా ప్రియమైన ప్రియులారా. నోటి దోల తగ్గించుకో, టైం కి డబ్బులు తీసుకుంటున్నారు కదండి, అందుకే పుష్ప నుంచి డిఎస్పీని తీసేసి తమన్ని పెట్టుకున్నాం, దాంట్లో తప్పేముంది? పుష్ప 2 మూవీకి సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా రాని హైప్ డిఎస్పీ ఇచ్చిన 7 మినిట్స్ స్పీచ్ కి వచ్చింది. సూపర్! ఫస్ట్ టైం అన్నా నీ సాంగ్సే కాదు స్పీచ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటదని అందరికీ అర్థమైంది. ఓ సారీ, ఇది సెకండ్ టైం కదా, ఫస్ట్ టైం లెజెండ్ ఈవెంట్ లో చేస్తున్నాడు కదా. నేను చేసేసాను గొప్ప కోసం కాదండి, నాతో పాటు చాలా మంది వర్క్ చేశారు, వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అలా నా రీ-రికార్డింగ్ రీ-రికార్డింగ్ నేను చేశాను కాబట్టి రీ-రికార్డింగ్ నేనే చేశాను. తగ్గేదేలే డైలాగ్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు. యాక్చువల్ గా డిఎస్పీ కాంట్రవర్సీ గురించి చాలా మందికి తెలిసే ఉంటది, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అందుకని సింపుల్ గా చెప్పేస్తా. చెప్పు. పుష్ప 2 మూవీకి డిఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. కానీ ప్రొడ్యూసర్స్ కి డిఎస్పీ ఇచ్చిన బీజిఎం నచ్చలేదని చెప్పి దేవి అన్నని తొలగించి తమనన్నని అజనీష్ లోక్నాథ్, శామ్ సిఎస్ అనే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుని వర్క్ చేయించారని ఒక న్యూస్ వైరల్ అయింది. తమనన్న కూడా ఒక ఈవెంట్ లో దీని మీద రియాక్ట్ అయ్యాడు. శామ్ సిఎస్ కూడా ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. పుష్ప మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. చాలా మ్యూజిక్ కూడా వర్క్ చేస్తున్నారు, జస్ట్ వన్ పార్ట్. సో ఈ క్రెడిట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసం చెన్నైలో జరిగిన పుష్ప ఈవెంట్ లో దేవి అన్న తన మనసులో ఉన్నదంతా ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్లను అడుగుతూ జనాలకు కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా అన్నొద్దు. మీరేమో నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి, కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు హియర్ ద సాంగ్ కిస్ కిస్ సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేది నేను ఎప్పుడైతే ఓపెన్. సో ఈ స్పీచ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మనం స్టార్టింగ్ లో రోస్ట్ చేసిన ఫేక్ థంబ్నెయిల్స్ చూస్తే తెలిసిపోద్ది. దేవిశ్రీ ప్రసాద్ తప్పు చేసి మాపై అరిస్తే ఊరుకుంటామా? ఇక నుంచి నీతో మ్యూజిక్ ఛాన్స్ ఇవ్వాలంటే ఒక్కటే కండిషన్ దేవి, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం కంటే మిడ్ నైట్ మాచవరంలో మజ్జిగమ్ముకోరా ముద్ద నష్టపోడా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. యాక్చువల్ గా థంబ్నెయిల్ లో పెట్టింది ఒకటి, ఆయన మాట్లాడింది ఇంకోటి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతో పాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్ గా అది
ఏమో సార్ దాంట్లో మాకైతే అక్కడ తప్పేగా అనిపిలా. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. విన్నారుగా మామ, దేవి అన్న దాంట్లో తప్పేంటి అని ప్రొడ్యూసరే అంటున్నాడు. అయినా టాలెంట్ ఉన్నోడిని ఎవడు వదులుకుంటాడు చెప్పండి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్య, పుష్ప 2 ఇన్ని మూవీస్ చేశాడు దేవి అన్న. ప్రతి ఆల్బమ్ కూడా బాగుంటది. పైగా పుష్ప మ్యూజిక్ గాను ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అదే ఫ్రాంచైజీ నుంచి వస్తున్న పుష్ప 2కి ఇంకెంత కష్టపడతాడు. ఇంతే కాదు మామ, ఇలాంటి సిచ్యువేషన్ దేవి అన్నకు వస్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా? యాక్చువల్ అతడి సినిమాకి నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. బట్ ఏంటంటే అది ఒక మ్యూజిక్ డైరెక్టర్తో స్టార్ట్ చేసి అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. బట్ నేనంటే ఐఎమ్ వెరీ వెరీ ఎథికల్ థింగ్స్ లైక్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గురు అండ్ మై ఫాదర్. అప్పుడు అయ్యో ఆ మ్యూజిక్ నాకు చాలా క్లోజ్ అండి, ఆయనతో స్టార్ట్ చేశారు కాబట్టి అది నేను టేకప్ చేస్తే బాగుంది. అండ్ దట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ యాక్చువల్ చెప్పాలంటే. ఐ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు ది ఎథిక్స్ అండ్ ఈవెన్ టుడే ఐమ్ లైక్ దట్. అదే నేను కాపాడుతుంది నమ్ముతాను. అంటే కాపాడకపోయినా కూడా అదే న్యాయం అని నేను నమ్ముతాను. సో ఇదన్నా బట్ బాబు నిజంగా చాలా మంచి విషయం చేసింది, చాలా పైకి వస్తామని కూడా ఆయన అన్నారు. సో ఇంత ఎథికల్ గా ఉన్నవాడు క్రెడిట్స్ విషయంలో అలా మాట్లాడాడంటే నాకైతే తప్పు అనిపించట్లా. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి మావా. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్స్ లో ప్రొడ్యూసర్ మాట్లాడినట్టు మీకు చూపిస్తున్నారు కదా, ఇది పుష్ప ఈవెంట్ లో మాట్లాడింది కాదు మావా. రాబిన్ హుడ్ మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టుకుంటే అందులో పుష్ప మూవీకి సంబంధించిన కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ తొకడగాళ్ళు. ఆహా, ఇప్పుడు అడగకూడదా అంటారేమో. లేదు మావా, ఏ మూవీ ప్రమోషన్స్ గురించి వెళ్ళామో ఆ మూవీ గురించి అడిగిన తర్వాత చివర్లో టైం ఉంటే అప్పుడు వేరే మూవీ గురించి అడగాలి. సేమ్ ప్రొడ్యూసర్స్ కదా అని చెప్పి ఎర్రహూకు క్వశ్చన్స్ అడిగితే అక్కడ నితిన్ కాబట్టి కూల్ గా ఉన్నాడు. అదే విశ్వక్సేన, విజయ్ దేవరకొండ ఉంటే మీకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు దీన్ని కూడా మీరు కాంట్రవర్సీ చేసుకునేవాళ్ళు. దేవిశ్రీకి కౌంటర్ ఇచ్చిన పుష్ప ప్రొడ్యూసర్ ఏం కౌంటర్ ఇచ్చాడ్రా, మా ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవు అని చెప్పడం కౌంటరా? తమ్నైల్లో విఎస్ అని పెట్టి ఫైర్ సింబల్ పెట్టేశావు. ఇప్పటి వరకు మీరు చూసింది యూట్యూబ్ లో చిల్లర్ కోసం ఇలాంటి తమ్నైల్ పెట్టారేమో అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చూసిన తమ్నైల్ మాత్రం పెట్టింది ఎవరో తెలుసా? సాక్షి టీవీ డిజిటల్. సిగ్గులేదు మీ అందరికి. మీరు పెట్టే ఈ లఫంగి వీడియోల వల్ల సాక్షి అనే బ్రాండ్ తో పాటు ఒక పొలిటికల్ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని ఇంగిత జ్ఞానం కూడా లేదు. చెత్త వీడియోలే చూడాలి అనుకుంటే వీళ్ళే చూస్తారు కదరా, మీవెందుకు చూడాలి? పోనీ మీరు చూపించే దాంట్లో లేత లపాకి ఉంటదా, సన్నీ లియోన్ ఉంటదా? ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. రీసెంట్ గా సిద్ధార్థ్ నటించిన మిస్ యూ మూవీ ప్రెస్ మీట్ లో పుష్ప 2 మూవీ కూడా అదే టైంలో రిలీజ్ అవుతుంది, మీకేం ఇబ్బంది లేదా అని అడుగుతారు. దానికి సిద్ధార్థ్ రిప్లై ఇస్తూ ఏమంటాడంటే, పెద్ద సినిమా చిన్న సినిమా అని ఏంటండి, సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుద్ది, లేదంటే పోతది అని అంటాడు. కానీ అంబరీష్ పూరి గారు ఎలాంటి తమ్నైల్ పెట్టాడో చూడండి. పుష్ప 2 వస్తే ఏంటి, అల్లు అర్జున్ చూసి పోసుకోవాలా, నా సినిమాని ఆ రోజే రిలీజ్ చేస్తా, ఎవ్వడికి భయపడను. పుష్ప 2ని ఈకముక్కలా తీసి పడేశాడు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు యూట్యూబ్ లో ఎలాంటి చెత్త పోస్ట్ చేసేవాడిని క్రియేటర్ అంటారు, మంచి వీడియోలు పెట్టేవాడిని కూడా క్రియేటర్ అంటారు. కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మధ్యలో మీరు క్రీమ్ బిస్కెట్లు అవ్వద్దు అని చెప్తున్నా. ఈ వీడియో చేసే టైంకి ఇంకో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది మామ. అదేంటంటే, డిఎస్పీ ఇచ్చిన బీజిఎం నచ్చక తమనన్నని తీసుకున్నారంట. బట్ తమనన్న ఇచ్చిన బీజిఎం చూసిన తర్వాత దేవి అన్న బీజిఎంఏ ఫైనల్ చేశారంట. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయ్యండి మామ. వీడియోకి లైక్స్ టార్గెట్ ఏం లేదు, ఎందుకంటే అసలు ఈ వీడియోనే నా లిస్ట్ లో లేదు. కేవలం దేవి అన్న కోసం ఈ వీడియో చేశాను అంతే. నెక్స్ట్ మంత్ మాత్రం గట్టి రోస్ట్లు వస్తాయి. మనం 50Kకి చాలా దగ్గరలో ఉన్నాం. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ ని షేర్ చేసి వాళ్ళకి వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. సందర్భం వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్పాలి మామ. 7 years బ్యాక్ February 28న తన గురువు అయినటువంటి మ్యాండోలిన్ శ్రీనివాస్ గారికి డెడికేట్ చేస్తూ ఒక ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేశాడు డిఎస్పీ. ఆ సాంగ్ మొత్తం కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంటది. బట్ మనకి అది తెలుగు సాంగ్ లాగానే అర్థమవుద్ది. కొత్త ర్యాంప్ ఉంటది సాంగ్. లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో పెడతాను. మీకు చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి మామ. నాకు అండర్ రేటెడ్ గా అనిపించింది, అందుకనే మీకు రికమెండ్ చేశాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.